దేవుని నామానికి మహిమలు కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని కలిగి నిత్య జీవంలో ప్రవేశింపని వారు అనే అంశమును మనము ధ్యానము చేసుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము ఆదికాండము ఆదికాండము 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనించుదాము. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చెను. అయితే ఇక్కడ కయీను దేవుణ్ణి కలిగిన వాడే. కానీ నిత్య జీవానికి వారసుడు కాలేకపోయిండు. ఎందుకు కాలేకపోయిండు అంటే దేవునికి ఇష్టంగా జీవించలేదు. ఈరోజు చాలామంది కూడా మరి దేవుని కలిగి ఉంటారు గానీ, దేవునికి ఇష్టమైన విధంగా జీవించడానికి ఇష్టపడట్లేదు గనక, ఇక్కడ మరి మనం 14వ వచనం చూసినట్లయితే అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి అంటున్నాడు. అంటే దేవుని సన్నిధుల నుంచి వెలివేయబడ్డాడు. కారణం ఏంటిది? ఈయనకు దేవుడు తెలవదా? అన్యుడంటే లేదు. దేవుని కలిగిన వ్యక్తే మరి దేవునికి ఇష్టంగా, దేవునికి నమ్మకంగా జీవించక మరి నిత్య జీవనంలో వారసుడిగా కాలేకపోయిండు. ఈరోజు చాలామంది ప్రభువును కలిగి ఉంటారు కానీ నిత్య జీవానికి వారసులుగా ఉండలేకపోతున్నారు. కారణం ఏంటిదంటే వాళ్ళకు అన్నీ ఉన్నా గానీ దేవునికి ఇచ్చే విషయంలో కూడా నమ్మకంగా ఇయ్యకపోవడం కూడా ఒక కారణము. అదే విధముగా సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయములో మనము గమనించినట్లయితే 19వ వచనములో కోరాహు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేసెను అంటున్నాడు. ఇక్కడ మరి కోరాహు ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరిని ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని సన్నిధి, దేవుని యొక్క మరి మందసముని అక్కడనే ఏం చేస్తున్నాడట వా సమాజమును దేవునికి సంబంధించిన మోషకు అహరోనుకే విరోధముగా అతను పోగు చేసిండట. పోగు చేసిన వ్యక్తి ఏమైపోయిండు? పాతాళము, భూమి నోరు తెరిచి పాతాళములోకి మరి అది మింగినప్పుడు పాతాళం పడిపోయిండు. అంటే దేవుణ్ణి కలిగిన వారా అంటే మోషేతో ఉన్నప్పుడు దేవుడంటే తెలుసు, దేవుని శక్తి తెలుసు, దేవుని మహిమ తెలుసు. మోషే ద్వారా వారు ఆ యొక్క మరి మన్నాను భుజించిరు. మోషే ద్వారా వారు ఆ యొక్క బండ నుంచి నీళ్లు తాగిండ్రు. కానీ ఈరోజు మరి ఏమైపోయిండ్రు? ఆ యొక్క మోషేకి వ్యతిరేకంగా మాట్లాడిండ్రు. అంటే నిత్య జీవ దేవుని కలిగి, దేవుని కలిగి కొత్తోళ్ళు కాదండి. దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తులే ఈరోజు నిత్య జీవంలో ప్రవేశించిన వారుగా ఉన్నారు. ఈరోజు చాలామంది కూడా మరి పరిచర్య విషయంలో సేవకులు కూడా ఎలా ఉంటారంటే అన్ని మేలు పొందుకున్న తర్వాత ఇక మెల్లమెల్లగా దూరమై సేవకులకి వారి కోసం ప్రార్థన చేసి వారి కొరకు కష్టపడి వారిని కష్టాలకి నడిపించిన సేవకులకే విరోధంగా తయారవుతా అంటారు. కనుక మరి వారి పరిస్థితి మనము నిత్య జీవానికి వారసులు వాళ్ళు కాలేరు వాక్యాన్ని బట్టి చూస్తే. అదే విధముగా మనము మత్తయి సువార్తలో కూడా ఒక విషయాన్ని మనము గమనించుదాము. మత్తయి సువార్త 10వ అధ్యాయములో, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే 1వ వచనములో ఇక్కడ ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడం వారికి అధికారం ఇచ్చెను. దేవుడు ఏం చేస్తున్నాడు? మరి 12 మంది శిష్యులను పిలిచి వారికి మంచి తలంతులు ఇస్తున్నాడు. లోకములో మరి దేవుని ఘనపరచడానికి, మయపరచడానికి. అయితే ఇందులో 4వ వచనము, కానానీయుడైన సీమోను ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా. అంటే నిత్య జీవము దేవుని కలిగిండు. దేవుడు చెప్పిండు ఏమని? ప్రతి విధమైన దయ్యాలు వెళ్ళగొట్టాలి, అపవిత్రం వెళ్ళగొట్టాలి, స్వస్థపరచమని అధికారం ఉంది. ఈరోజు నిత్య జీవం పోని వ్యక్తిగా మనము వైపుకి చూస్తున్నాం. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా అన్ని టాలెంట్స్ ఉంటాయి, తలంతులు ఉంటాయి కానీ నిత్య జీవానికి వారసులు కాని పరిస్థితిలో ఉంటున్నారు. అది మనము గమనించుకోవాలి. అందుకే ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడని దేవుడు అందుకే స్పష్టంగా చెప్పిండు. అంటే ఇప్పుడు యూదాకు దేవుడు మరి ఈయన యూదా అన్యుడా?
అంటే యేసుప్రభువును కలిగిన వాడే. యేసుప్రభు మాటలు విన్నాడు. యేసుప్రభు ద్వారా స్వస్థత వరం పొందుకొని స్వస్థత చేసిన వాడే కానీ, ఈరోజు నిత్య జీవానికి వారసుడు కాలేకపోయాడు. ఈరోజు చాలామంది కూడా అనేక టాలెంట్స్ ఉంటాయి. మంచి స్వస్థతలు ప్రార్థన చేస్తారు గానీ, మరి వారి పరిస్థితి నిత్య జీవంలో ప్రవేశించగలరా అనేది మనము వ్యక్తిగతంగా మనం గమనించుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అదేవిధంగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనము ధ్యానము చేసినట్లయితే 5వ వచనంలో ఇక్కడ అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ఎవరు? ఇస్కరియోతు యూదా. వెండి నాణాలను పారేసి ఉరిపెట్టుకున్నాడు. నిత్యం పోతాడా? దేవునికి స్తోత్రాలు. కనుక చూడండి, అంటే దేవుని కలిగి దేవుని నుంచి అన్ని మేలు పొందుకొని చివర్లో దేవునికి దూరమై నిత్య జీవం పొందిన వాళ్ళుగా ఉంటున్నారు. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొద్దిమంది అని దేవుడు అంటున్నాడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి ఓడని కూడా దేవుడు అందుకే అంటున్నాడు. కనుక మరి మనం ఏ కోవలో ఉంటున్నాము అనేది మనం గమనించాలి. ఇక్కడ మరి కయీను చూసినట్లయితే ఆయనకు ఇచ్చంత ఉన్నది కానీ ఇచ్చే తీరిస్తలేడు. ఈరోజు చాలామంది మంచి మరి స్థిరపడ్డ వాళ్ళు ఉంటారు కానీ దేవునికి ఇచ్చే విషయంలో అస్సలు ఒక్క పైస లేనట్టు బాగా పేదోళ్ళ లెక్క ప్రవర్తిస్తూ అంటారు. ఒకవేళ కయీనులాగా నువ్వు ఉన్నట్లయితే మరొకసారి నువ్వు గమనించుకోపోయిన దేవుని బిడ్డ. కొద్దిమంది మరి సంఖ్యాకాండంలో చూసినట్లయితే మరి కోరాహు కుమారులు మోషకు వ్యతిరేకంగా కొంతమంది సంఘాలలో చిచ్చులు పెట్టి ప్రజలను దేవునికి పాస్టర్కు వ్యతిరేకంగా చేసి సంఘాన్ని పాడు చేసే వాళ్ళు ఉంటారు. వారు కూడా నిత్య జీవంలోకి ప్రవేశించలేదు. ఇక్కడ చూసినట్లే ఏం జరిగింది? ఈయన యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించి ఉరిపెట్టుకొని చచ్చిండు. కనుక మనం కూడా వ్యక్తిగత విషయాలలో ఉరిపెట్టుకోవడం, సూసైడ్ చేసుకుంటూ కూడా మన నిత్య జీవానికి పోము. క్రైస్తవ పేరు మాత్రం మనకు మిగులుతుంది. అదేవిధంగా మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనము నుంచి మనము చూసినట్లయితే మనకందరికీ తెలిసిన భాగము. అననీయ అన్న ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరా ఏకమై పొలము అమ్మెను. అననీయ సప్పీరాలు పొలం అమ్మిండ్రట. భార్య భర్తలు తెలిసి అమ్మిండ్రు. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు? అపోస్తుల దగ్గరికి ఏం చేసిరట? కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి ఆయన పేతురు దగ్గర పెట్టినప్పుడు, పేతురు మరి సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించారు అంటాడు. అంటే వీళ్ళు ఎవరు అనేది మనం గమనిస్తే, అదే అపోస్తులు 4వ అధ్యాయం 31వ వచనంలో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అంటే ఒక మంచి ప్రార్థన గుంపులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే. పేతురుతో పాటు అపోస్తులతో పాటు వీళ్ళు కూడా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుల్లో ఆనందించిన వాళ్ళే ఈరోజు సగం దాచిపెట్టుకొని దేవుని మోసపుస్తున్నారు. మరి వీళ్ళు నిత్యం పోతారా నిత్య జీవానికి? అంటే దేవుని కలిగిన వాళ్ళే వీళ్ళు. అంటే ప్రార్థనలో ఉన్నారంటే దేవుడు లేకుంటే వాళ్ళు ప్రార్థనలో ఉండరు. దేవుని కలిగి ఉన్నారు కానీ నిత్య జీవాన్ని మాత్రం వారసులు కాలేకపోతున్నారు. ఈరోజు చాలామంది కూడా మరి ప్రార్థనలో ఉంటారు, మంచి పరిశుద్ధాత్మను పొందుకుంటారు కానీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రమే వెనుకడుగేస్తారు. దాచిపెట్టుకొని ఉంటుంది. వాళ్ళకు సెల్లులో ఉంటాయి, బ్యాంకులో ఉంటుంది, అకౌంట్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి, పొలాలు భూములు ఉంటాయి కానీ నా ఫోన్‌పేలో డబ్బులు లేవనుకుంటుంది అంటారు. అంటే ఇలాంటి కారణాలు దేవుని రాజ్యానికి పోకుండా చేస్తాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే, 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయములో 10వ వచనం మనం గమనించినట్లయితే, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి అంటున్నాడు. దేమ అంటే ఏం చేసినట? ఇహలోకమును స్నేహించి. అంటే ఈ ఇహలోకమును స్నేహించక ముందు మన పరిశుద్ధులతోటి పాలుగా ఉన్నవాడే. పౌలు భక్తులతోటి, తిమోతితోటి వీళ్ళతోటి ఉన్నవాడే. పౌలు భక్తుడు చెప్తున్న సాక్ష్యము. మంచి ప్రార్థన పరుడే. కానీ ఏమైపోయిండు? దేవుని కలిగిన వ్యక్తి ఈరోజు నిత్య జీవంలో ప్రవేశించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఈ లోకమును స్నేహిస్తున్నాడు. ఈ లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధ దోస్తాను, లోక సంబంధ మరి తలంపులతోటి దేవునికి దూరం అయిపోయినట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాము. అలెగ్జాంద్రు అనే కంచెరవాడు కూడా, అతను కూడా ఏం చేసిండు? పౌలు భక్తులు విడిచిపెట్టి మరి ఈ లోకంలో కలిసినట్టు మనం చూస్తున్నాం. కనుక చాలామంది
యేసు ప్రభువును ఎందుకు మనము మరి పూజించాలి, గౌరవించాలి, ఆరాధన చేయాలంటే పరలోక రాజ్యములో దేవునితో నిత్యజీవం ఉండడానికి మనం ఆరాధించాలి. అంతేగాని ఏదో మేలు జరుగుతుందని చెప్పేసి దేవుడిని నమ్ముకొని మేలు జరిగినంక మరి ఈ రకాలుగా మనం విడిచిపెట్టినట్లయితే మనం నిత్య జీవంలో ప్రవేశించిన వారంగా అయితాంటాం. కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. థాంక్ యూ.